హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాని. వీడియో అయితే లాస్ట్ చూడండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హరిహర వీరమల్లు 24 అవర్స్లో ట్రైలర్ 48 మిలియన్స్ వ్యూస్ అయితే వచ్చింది. యూట్యూబ్ నెంబర్ 1 ట్రెండింగ్లో అయితే ఇండియాలో హరిహర వీరమల్లు అయితే ఉంది. అయితే కొంతమంది వేదవాళ్ళు ఇక్కడ ఒక ఫోటో పెడుతున్నాను, వాళ్ళిద్దరిని ఒకసారి మీరు గమనించండి. ఒకడు ఫేక్ వ్యూస్ అని పెడతాడు, రావణ్ యూట్యూబ్ ఛానల్. వీడితో పాటు జోసఫ్ అనే ప్రశ్న యూట్యూబ్ ఛానల్. వీళ్ళిద్దరూ మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా వీళ్ళ కళ్ళకి కనిపించదు, ఏదైనా నెగిటివ్గానే మాట్లాడతారు. వీడు ట్రైలర్ ఏం కన్నా ట్రైలర్ చూసి ట్రైలర్ పెద్దగా ఏమీ అనిపించలేదు, నాకు బ్యాక్గ్రౌండ్ బాగాలేదని చెప్పేసి వీడు చెప్తాడు. వాడికి ఏం కనో ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా నెగిటివ్లో ఏదో గురించి పక్కన పెట్టు. ఇంకొకడు రగడే యూట్యూబ్ ఛానల్ ఉన్నాడు, వాడు మరీ దారుణమైన అనకూడదు వేస్ట్ ఫెయిల్ అనమాట. ఏ సినిమా తీసినా సరే జడ్జ్మెంట్ చేయడానికి సరిపోతాడు. సినిమా ఇలా ఉంది అలా ఉంది బాగాలేదు, నేను ఇది చేయలేదు అది చేయలేదని. తీసేవాడికి తెలుస్తుంది, అక్కడ చేసేవాడికి తెలుస్తుంది. ఈయన అంటాడు, నేను ట్రైలర్ ఎంత వెతికినా నాకు కనిపించలేదు, నాకు ట్రైలర్ రిలీజ్ 10:30 అలా పెట్టారు, నేను యూట్యూబ్ మొత్తం చెక్ చేస్తున్నాను కానీ నాకు ట్రైలర్ కనిపించలేదు, నా ఫ్రెండ్స్ ఏం కానీ కామెంట్స్ పెడుతున్నారు, ముందు ఆ స్పెట్స్ తీసేసి మాట్లాడితే బాగుంటుంది, ట్రైలర్ కనిపిస్తుంది. స్పెట్స్ పెట్టుకొని నువ్వు మాట్లాడితే ఏం కనిపిస్తుంది చెప్పండి. ట్రైలర్ చూసిన తర్వాత ట్రైలర్ అంత ఇంపాక్ట్గా లేదట, ఈడికి పెద్ద సాలిడ్గా అనిపించలేదట. ట్రైలర్ ఓకే, బట్ సో నాట్ గుడ్ అట. ఇలాంటి వెధవలనే ఏం చేయాలంటే మీ ఊహకే వదిలేస్తున్నాను. రావణ్ యూట్యూబ్ ఛానల్ అయితే వీడైతే మాత్రం పచ్చి వెధవ కంటే దారుణమైనడు అనమాట. ఇలాంటి వెధవల్ని వదలకూడదు. హరిహర వీరమల్లు మూవీ 24 అవర్స్లో 48 మిలియన్ వ్యూస్ వచ్చింది. ఇది నిజం. యూట్యూబ్ నెంబర్ 1 ట్రెండింగ్లో ఉంది మన ఇండియాలో. వరల్డ్ వైడ్ చూసుకుంటే 56 ప్లేస్ వచ్చింది. యూకేలో చూసుకుంటే 8 ప్లేస్లో ఉంది. యూఎస్ఏలో చూసుకుంటే 8 ప్లేస్లో ఉంది, 6 ప్లేస్లో ఉంది. ఇవన్నీ కాకుండా ఇలాంటి వెధవలను సపోర్ట్ చేసుకుంటూ రావణ్ యూట్యూబ్ సబ్స్క్రైబర్కైనా సరే బుర్ర ఉండాలి నాకు తెలిసి. ఆ బుర్ర లేకపోవడం వల్లే ఆయన సబ్స్క్రైబ్ చేసి ఆడి వీడియోస్ చూస్తున్నారు. ఎక్కడ నెగిటివ్గా మాట్లాడితే వ్యూస్ వస్తాయని చెప్పేసి ఆలోచిస్తాడు. ఇంకేమీ కాదు రావణ్ యూట్యూబ్ ఛానల్. దయచేసి రావణ్ యూట్యూబ్ ఛానల్ కానీ, రగడే కానీ, ప్రశ్న యూట్యూబ్ ఛానల్ కానీ, ఈ వెధవలను మనం నమ్మితే మాత్రం కన్ఫర్మ్గా మన గొయ్యి మనం తీసుకున్నట్టే. సినిమా ఎంత కష్టపడి తీసిన తర్వాత ఆ సినిమాని చూసి సినిమా జడ్జ్ చేస్తే బాగుంటుంది. ట్రైలర్ చూసి సినిమా బాగోదని చెప్పేస్తున్నాడు రగడే యూట్యూబ్ ఛానల్. ఇదే ఉంటుంది, ఇంక అందులో ఏముంటుంది. అంత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంత బాగుంది, పవన్ కళ్యాణ్ గారు లుక్స్ ఆసంగా ఉన్నాయి, ఇంకెంతకంటే తీసేది ఏముంది. చూసిన తర్వాత బాగోకపోతే బాగాలేదని చెప్పాలి, బాగుంటే బాగుందని చెప్పాలి. బాగోకపోతే బాగాలేదని కదా చెప్తావు, బాగుందని చెప్పవు కదా. ఫ్యాన్స్ ఎంత బాగా అరిసినా సరే బాగాలేని సినిమా బాగాలేదనే చెప్తారు. ఇంకొకసారి దయచేసి మీరు ఇలాంటి వీడియోలు చేయకండి.